నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సెంటర్ దగ్గర ఉన్న ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో సహకార సమావేశాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ మేనేజర్ టి మోహన్ రెడ్డి మరియు బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి రీజనల్ హెడ్ కళ్యాణ్ బత్యాల, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ ఆంజనేయులు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు ఆఫీసర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ పి సుబ్బారెడ్డి, ఏరియా హెడ్ బాబా షరీఫ్, ఆర్ఎఫ్ ఎం లీలా మోహన్ పాల్గొన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఆఫీసర్లను, ఉద్యోగస్తులను గుర్తించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ని ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానానికి తీసుకునే విధంగా కృషి చేసిన ఆర్ఓలకు, ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగస్తులు, ఈరోజు బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించి బిజినెస్ టైప్లో భాగంగా కొలాబరేషన్ మీట్ అంటే గత సంవత్సరంలో నెల్లూరు రీజన్ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది జనరల్ ఇన్సూరెన్స్ విషయంలో. దానికి థ్యాంక్స్ గివింగ్గా ఒకరికొకరు కోఆపరేషన్ పెంచుకోవడం కోసం కొలాబరేషన్ మీట్ ఈరోజు నెల్లూరులో 230 మంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ ఒక చోట సమావేశమై దానికి గత సంవత్సరానికి ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళందరూ కూడా అవార్డ్స్, అప్రిసియేషన్స్ ప్రజెంట్ చేస్తూ నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి నూతన ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో కూడా మన బిజినెస్ మరింత రేట్లు పెరగాలని, పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా ఉండాలని చెప్పని ఉద్దేశంతో పిలుపునిస్తూ ఈరోజు అందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. నెల్లూరులో ఇక్కడ 89 బ్రాంచుల నుంచి 230 మంది ఆఫీసర్స్ మొత్తం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బాజిక్ తరఫున తిరుపతి రీజనల్ హెడ్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ కోఆపరేషన్ తోటి వాళ్ళ యొక్క బిజినెస్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మ్యూచువల్ కోఆపరేషన్ తోటి ఇరువైపుల బిజినెస్ డెవలప్మెంట్ ముందుకు వెళ్తామని ఈరోజు సమావేశంలో మనం తీర్మానించుకున్నాం. థ్యాంక్ యూ.